యాక్చువల్లీ ఏమేమో మాట్లాడదాం అని నేను అనుకుని వచ్చా కానీ బట్ టీజర్ చూసిన తర్వాత ఐ మీన్ ట్రాన్స్ స్టిల్. ఎందుకంటే డబ్బింగ్ ఆ కట్ చూసేది వేరు, ఈ మ్యూజిక్ ఇదంతా యాడ్ అయిన తర్వాత ఒక చిన్న సినిమా లాగా అయితే లేదు అసలు. ఆ విజువల్స్ కానీ ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కనిపిస్తున్నాయి. చాలా కష్టపడి డబ్బులు పెట్టి ఇదంతా తీశారు అండ్ ప్రతి ఒక్కటి అది కనిపిస్తుంది. దట్స్ వాట్ మ్యాటర్స్ ఎండ్ ఆఫ్ ద డే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మీడియా ఫర్ బీయింగ్ హియర్. అండ్ నా పేరు గీతికా రతన్ అండి, బట్ ఈ సినిమా చూసిన తర్వాత సత్య అని గుర్తుపెట్టుకుంటారు. అంత ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్. ఐఎమ్ సో లక్కీ టు యూనో ఈ మూవీలో ఇంత పెద్ద పార్ట్ అవుతాను నేను అనుకోలేదు. ఇది జస్ట్ ఒక హీరోయిన్ లాంటి రోల్ కాదు. ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం, ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. సో అండ్ ఎస్పెషలీ థ్యాంక్ యూ డైరెక్టర్ సార్ రాజశేఖర్ రెడ్డి గారు, అండ్ థ్యాంక్స్ ఫర్ సెలెక్టింగ్ మీ కార్తిక్ గారు అండ్ ద ప్రొడ్యూసర్స్, కో యాక్టర్స్, ఎవ్రీవన్. ఇది ఐ హోప్ మీకు టీజర్ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ వి రియలీ నీడ్ యువర్ సపోర్ట్. ఐమ్ సారీ. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ వాచ్ ద టీజర్. అందరికీ నమస్కారం. నా పేరు కార్తిక్ శ్యాన్. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, మీడియా పెద్దలకి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అండ్ ఇక్కడ వచ్చిన చైతన్యరావు గారు అండ్ గెస్టులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇది నా ఫస్ట్ సినిమా, సో ఇది నా ఫస్ట్ స్పీచ్. ఏమైనా రాంగ్ ఉంటే క్షమించండి, ఎనీథింగ్. అండ్ నా గురించి చెప్పాలంటే ప్రజెంట్ అయితే ఏం లేదండి, ఎందుకంటే నాకైతే ఏం బ్యాక్గ్రౌండ్ అయితే ఏం లేదు. ఒక చిత్తూరు డిస్టిక్ మదనపల్లిలో దగ్గరలో ఉండే ఒక విలేజ్లో ఉండే ఒక చిన్న రైతు కొడుకుని మాత్రమే నేను. ఆ రైతు పేరు నరసింహారెడ్డి. ఆయన ఏదైనా బ్యాక్గ్రౌండ్ నేను చెప్పాలంటే ఆయన ఒక్కరే. సో ఇక్కడ ఈ టీంలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరు అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే. సో ఎవరు గ్రేట్ బ్యాక్గ్రౌండ్ లేదో చెప్పుకోవడానికంటే ఏం లేదు. అలాంటి ఒక టీమ్ అప్ సినిమా చేసాం. ఈ రోజు ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు కానీ రేపు పొద్దున మాకు మేము బ్యాక్గ్రౌండ్ అని చెప్పుకునేలాగా ఉంటుందనే హోప్ అయితే గట్టిగా ఉంది అందరికీ. ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నా అంటే నాకు తెలిసి మీరు టీజర్ విజువల్స్తోనే చూసి ఉంటారు అండ్ సినిమా చూసాక మీకు అర్థమవుతుంది. అండ్ ఇంకా ముందుకు వచ్చే సినిమాలు కూడా చాలా గొప్పగా ఉండిపోతాయని మేము అనుకుంటున్నాం మా టీం నుంచి. అండ్ సినిమా గురించి చెప్పాలంటే కన్నా సింపుల్గా చెప్పాలంటే ఇండియాలో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సినిమా. ఎందుకంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సినిమా ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కరు నాకు తెలిసి ఏదో స్టేజ్లో క్రికెట్ ఆడుంటారు. లైక్ గల్లీలో కావచ్చు, విలేజ్లో కావచ్చు, సిటీలో ఈవెన్ బుక్ చేసుకుని మరీ ఆడుతున్నారు. అలాంటి క్రికెట్ బ్యాక్డ్రాప్ ఉన్న స్టోరీ. అండ్ లవ్ అంటారా, ప్రతి ఒక్కరికి లవ్ ఉంటుంది, ఎక్కడో ఏదో స్టేజ్లో లవ్ తగిలి ఉంటుంది. నార్మల్ లవ్ స్టోరీస్ ఉండొచ్చు అండ్ గ్రేట్ లవ్ స్టోరీస్ ఉండొచ్చు. అలాంటి ఒక గ్రేట్ లవ్ స్టోరీని కన్నా అండ్ సత్య లవ్ స్టోరీ మీ అందరికీ బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ ఒక పిల్లల యొక్క ఇష్టాలని అవుననాలో కాదనాలో అని సతమతమయ్యే పేరెంట్స్. సో ఆ యొక్క ఎమోషనల్ బాండింగ్ ఉన్న స్టోరీ. ఫైనల్గా చెప్పాలంటే క్రికెట్, లవ్ అండ్ ఒక ఎమోషనల్ డ్రివెన్ స్టోరీ ఇది. సో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుద్దని చాలా కాన్ఫిడెంట్గా నమ్ముతున్నాం. ఒక మాటలో చెప్పండి, కొన్ని సినిమాలు చూసిన తర్వాత చాలా రోజులు అలా మనతో ఉండిపోతాయి. ఇంకొన్ని సినిమాలు అయితే లైక్ కొన్ని సినిమాలు మన లైఫ్ టైం అలా నిలిచిపోతాయి. అలాంటి నిలిచిపోయే సినిమా అవుద్దని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఏమంటే రేపొద్దున మన సినిమా పోస్టర్ చూసినా, లైక్ ఏదైనా సాంగ్ విన్నా, లేదా ఏమన్నా ఆ సినిమా పేరు విన్నా, అరే ఏం సినిమా రా ఇది అనే చెప్పుకునే సినిమా అవుద్దని నేను అనుకుంటున్నా. ఈ కన్నా ఇంత మంచి సినిమాని ఇంత కష్టపడి చాలా స్ట్రగుల్ చేసిన తర్వాత సినిమా తీసాం. సో అన్ని స్ట్రగుల్స్లో ఒక పార్ట్ అయ్యి మాతో అంటే అన్ని స్ట్రగుల్స్ని షేర్ చేసుకున్న మన వన్ ఆఫ్ మై ప్రొడ్యూసర్ కృష్ణకి థ్యాంక్స్. ఇక్కడ తప్ప ఇంకా బయట చెప్పలేను. యా. అండ్ నేను సినిమా గురించి ఇంత గొప్పగా, ఇంత కాన్ఫిడెంట్గా, ఇంత ధైర్యంగా నేను చెప్తున్నానంటే వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ ఆఫ్ కోర్స్ ఇంత బాగా కథను రాసి డైరెక్ట్ చేసిన డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి,
మై ఓన్ బ్రదర్. ఆయన గురించి నేను ఇంకా ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను, కానీ మేబీ ఫ్యూచర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్ అవుతారని, వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్ లిస్ట్లో ఉంటారని నేను అనుకుంటున్నా 200% ఇది. అండ్ మా డైరెక్టర్ మా డిఓపి గుణశేఖర్ గారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అండ్ స్క్రీన్ మీద చూసింటారు, చాలా బాగా చూపించారు మమ్మల్ని. థ్యాంక్ యూ డిఓపి గారు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఐ థింక్ చెన్నైలో ఏదో బిజీ ఉన్నా అని చెప్పారు, శరవణ వాసుదేవన్. మ్యూజిక్ అయితే చాలా బాగా ఇచ్చారండి, ఎందుకంటే 5-6 సాంగ్స్ ఉన్నాయి, 5 సాంగ్స్ అండ్ 1-2 బిట్ సాంగ్స్, చాలా బాగా ఇచ్చారు. అండ్ మా ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్ తెలిసే ఉంటుంది. సో ఆయన క్రియేటివ్ బ్రెయిన్ని మా సినిమా మీద పెట్టినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ మోర్ టెక్నీషియన్స్ అందరికీ అండ్ పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ ఫైనల్గా యాక్టర్స్ విషయానికి వస్తే మా హీరోయిన్ కో యాక్టర్ గీతికా రతన్. యాక్చువల్గా ఈ సినిమాలో హీరోయిన్కి సత్య క్యారెక్టర్కి చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్, తన్ని చాలా ఈజీగా హ్యాండిల్ చేసింది ఆ క్యారెక్టర్ని. అయితే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్ అని చెప్పొచ్చు. అండ్ చాలా లాంగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేసాం, 40 days 50 days ఒక్కొక్క షెడ్యూల్. చెప్పాలంటే పేరుకే చిన్న సినిమా కానీ వర్కింగ్ డేస్ కానీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా హై ఉంటాయి. అంటే సినిమా మీద ప్రాణం పెట్టి చేశానండి. ఒక మాటలో చెప్పాలంటే సినిమా అంటే పిచ్చి కాదు, ప్రాణం. అంత ప్రాణం పెట్టి చేసిన సినిమా కన్నా ఇది. సో థ్యాంక్ యూ గీతికా రతన్. అండ్ యాక్టర్స్ విషయానికి వస్తే మా ఫాదర్ క్యారెక్టర్ చేసిన కిట్టయ్య గారికి, అండ్ విలన్గా చేసిన మా రూపేష్ బ్రోకి, అండ్ మా ప్రేమ్ కృష్ణ సార్, అండ్ రవీందర్ సార్, అండ్ బ్రో బృందాన్ బ్రో చాలా రోజుల నుంచి జర్నీ చేశారు సినిమా కోసం, అండ్ వెంకీ బ్రో. అండ్ యాక్ట్ చేసిన సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క యాక్టర్కి థ్యాంక్స్ చెప్తున్నాను. గుడ్ ఈవినింగ్ అండి ఎవరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మా సినిమా వర్క్ చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అండి, పేరున ప్రతి ఒక్కరు ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ అందరికి చాలా థ్యాంక్ యూ అండి. నేను ఏదన్నా పడి నాకు హెల్ప్ చేస్తూ నా ఎమ్మటి ఉండేటోళ్ళు, అండ్ మురళి బంటు వీళ్ళిద్దరు ఎంతో హెల్ప్ చేస్తుండేటోళ్ళు అండి ప్రతి దాంట్లో. సో మీ ముగ్గురం ఏడీలో వర్క్ చేస్తూ ఉండేటోళ్ళు. ఇంకోటి మా డైరెక్టర్ గారు ఎంతో పేషెన్స్ అంటే చాలా పేషెన్స్, డే అండ్ నైట్లో వర్క్ ఆయన అంత బాగా ప్యాషన్ వర్క్ చేసేటోడండి. ఓకే థ్యాంక్ యూ అండి. ముందుగా మీడియా మిత్రులకి, ఎందుకంటే ఇంత లేట్ అయినా పాపం ఒక సినిమా కోసం ఇంత టైం కేటాయించారంటే మీ అందరూ ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సిన మీడియా మిత్రులకండి. నాకు అదే రాగానే చెప్పిండు నాకు రాజశేఖర్ రెడ్డి అన్న, పాపం 1 hour లేట్ అవుతుంది, మీడియా వాళ్ళని ఎలా కవర్ చేయాలంటే వాళ్ళకి సినిమాల గురించి తెలుసు. చిన్న సినిమా పెద్ద సినిమా అని లేదండి, ఇక్కడ సినిమా అంటే సినిమానే. చిన్న సినిమా చేసినాం, పెద్ద సినిమా ఏదైనా 2 hours చేయాల్సిందే, దానికి ఎంతమంది 24 crafts పని చేయాల్సిందే. సినిమా అన్నాక చిన్నది పెద్ద ఏం లేదు, ఇక్కడ అందరూ గుర్తుంచుకోండి, మీరు చేసింది సినిమానే. అది పెద్ద చిన్నది అనేది మీ మనసులో పెట్టుకోకండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అందరు కష్టపడితే సినిమా తయారైంది. 100 కోట్లు పెట్టిన సినిమా, 1 కోటి రూపాయలు పెట్టిన సినిమానే. మీడియా వాళ్ళు 100 కోట్లకు అదే ప్రమోషన్ చేస్తారు, మీకు అదే ప్రమోషన్ చేస్తారు. ఇంకా మీకోసం వాళ్ళు ఇంకో 1 hour ఎక్కువ కూర్చుంటారు ఇక్కడ. నేను చాలా సినిమాలు చూసినది, చిన్న సినిమాలను సపోర్ట్ చేయడానికి ఎప్పుడు కూడా ముందుండేది మీడియానే. అందుకని చిన్న పెద్ద లేదు, ఎప్పుడు వాళ్ళకి మనం రుణపడి ఉండాలి, ప్రతి ప్రొడ్యూసర్ కూడా మీడియాకి. అలా నాకు ఫస్ట్ నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసిన డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి, థ్యాంక్ యూ టు ఇన్వైట్ మీ. ఈ మూవీకి వర్క్ చేసిన సాంకేతిక నిపుణులు కానీ మిగతా క్రూ అందరికి కూడా మీ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి. నేను టీజర్ నాకు యాక్చువల్గా నిన్న జనరల్గా అంటే నాకు కలిస్తే చూసాం, చాలా బాగా అనిపించింది. అది చూడగానే రమ్య నువ్వు కొంచెం రావాలన్నా అంటే, అరే సినిమా మంది. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యే సినిమా అండి ఇది. ఎక్కడైనా మనం ప్రతి ఒక్కరు ఇందాక మన హీరో చెప్పినట్టు ఏంటంటే, క్రికెట్ అనేది యూనివర్సల్గా మన ఇండియా వైడ్ క్రికెట్ అంటే ఇష్టం లేని ఏ ఒక్కళ్ళు ఉండరండి. అందుకని కనెక్ట్ అయ్యే పాయింట్ కాబట్టి ప్రతి ఒక్కరికి రీచ్ అవుద్ది అనుకుంటున్న ఈ సినిమా. అలానే ఈ సినిమా సక్సెస్ అయ్యి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మంచి లైఫ్ ఇవ్వాలి, ఇండస్ట్రీకి వీళ్ళంతా ఉపయోగపడాలి, ఇండస్ట్రీ వీళ్ళకి ఉపయోగపడాలని కోరుకుంటున్నా. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మిగతా మిత్రులందరూ కూడా వెరీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చేసిన మీడియా వాళ్ళకి వెరీ థ్యాంక్స్ అండి. దే ఆర్ ద పీపుల్. మనం ఎంత కంటెంట్ క్రియేట్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, బట్ వాళ్ళే అవతల ఆడియన్స్కి రీచ్ చేస్తారు. దట్స్ ద మీడియం. సో నేను విన్నది ఏంటంటే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే, పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా ఏ సినిమా అయినా ఫస్ట్ వాళ్ళుంటేనే ఒక ఆడియన్కి రీచ్ అవుద్ది. సో ఆ సోర్స్ ఆఫ్ దీంట్లో మా చిన్న సినిమాను వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఇంత దూరం వచ్చినందుకు ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్స్ ఫర్ ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నేను ఒక్క మాట చెప్తా అండి అబౌట్ మీడియా ఎస్పెషలీ.
సో నేను ఎక్కడో వింటుంటాను, సమ్ పీపుల్ ఆర్ టాకింగ్ లైక్ దట్ ఏంటంటే, బట్ ఇట్స్ నాట్ నెగిటివ్గా తీసుకోవద్దండి, ఎందుకంటే మీడియా ఇస్ లైక్ పారాసైట్ అని వింటుంటాను, బట్ దట్స్ కంప్లీట్లీ రాంగ్ అనేది నా ఇంటెన్షన్ అండి. వై దే ఆర్ ద పారామౌంట్స్, దే ఆర్ ద ఇంపార్టెంట్ పీపుల్ హూ మనల్ని జనాల దగ్గర రీచ్ చేసి థియేటర్ వరకు జనాలు రప్పించగలిగేంత సత్తా మీడియాకు ఉంది. సో నా చిన్న సినిమా కోసం ఇంతమంది వచ్చినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ యూ, వెరీ థ్యాంక్ యూ, వెరీ థ్యాంక్ యూ. బిఫోర్ అండ్ ఈ మన చైతన్యరావు గారు అండ్ అన్న వెరీ థ్యాంక్స్ అన్న, వెరీ థ్యాంక్ యూ, వెరీ థ్యాంక్ యూ అన్న. నేను అన్నతో ఎయిర్ వెబ్ సిరీస్లో వర్క్ చేశాను. అండ్ అన్న ఇప్పుడు ఎంత అంటే బేసికలీ మనం యాక్టర్స్ అంటే మెథడ్ యాక్టింగ్ ఇది అంటారు, ఈజ్ బయాన్ దట్. నా వరకు ఏంటంటే అన్న ఇంత ఇన్స్టాంట్గా మనం ఒక సీన్ చెప్పినా కానీ, ఒక ఇది చెప్పినా కానీ దాన్ని అన్న ఎంత ఇంప్రవైజ్ చేస్తారంటే, మనం ఇలా చేయొచ్చా, ఇలా చేయొచ్చా, ఇలా చేయొచ్చా అండ్ అని చేసి చూపిస్తారు, మనం ఇలా చేస్తే ఎలా ఉంటుంది. సో హౌ డెడికేటెడ్ హీస్, సో దట్స్ వై హీస్ హియర్. అండ్ మీరు చూసుంటారు అన్న హీస్ వెరీ స్ట్రగుల్ నుంచి వచ్చారు. 30 years and 21లో తన పర్ఫార్మెన్స్ చూసి దెన్ హీస్ ఏ బికమ్ సచ్ ఏ ఒక ఇంపాక్ట్ ఉన్న హీరో లాగా మన ఇండస్ట్రీలో ఉన్నారంటే అతని డెడికేషన్ వల్ల అన్న ఇక్కడ ఉన్నారు. అండ్ అన్న ఇక్కడికి వచ్చినందుకు వెరీ థ్యాంక్ యూ. అన్న గురించి ఒక మాట చెప్పాలి, ఎస్పెషల్లీ నాకు చాలా ఇష్టమైన సిచ్యువేషన్ ఏంటంటే మన కీడాకోల మూవీలో అన్న చాలా మంచి రోల్ చేశారు. అందులో నాకు మన కార్లో వెళ్తూ ఒక సీన్ ఉంటుంది, అన్న అందులో కొంచెం నత్తి అండ్ ఒక చిన్న డిఫరెంట్ రోల్ చేశారు. వెళ్తూ ఏంటంటే డబ్బులు కావాలి సార్, ఎంత కావాలి అంటారు. ఎంత కావాలంటే 2 కోట్లు ఏం చేస్తావు డబ్బులతో? డబ్బులు ఉంటే ధైర్యంగా బతకొచ్చు సార్, ధైర్యంగా బతకొచ్చు సార్. అండ్ దట్ ఆ పర్టికులర్ డైలాగ్ నాకు గుర్తులేదు, ద వే ఆఫ్ హీస్ పోర్ట్రేయింగ్ ద క్యారెక్టర్. అందులో మీరు రీవిజిట్ చేయండి ఒకసారి ఎవరన్నా, ఇది మీకు గుర్తుంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ సంథింగ్. అంటే అన్న అంత పర్టికులర్గా ఉంటారు యాక్టింగ్ విషయంలో. ఐ వాంట్ టు వర్క్ విత్ హిమ్ ఇన్ మై నెక్స్ట్ ప్రాజెక్ట్స్లో వర్క్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను వర్క్ చేసిన వాళ్ళు హీఈస్ వన్ ఆఫ్ డెడికేటెడ్ యాక్టర్ నేను చూసిన వాళ్ళు. అండ్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా సపోర్ట్ చేశారు అన్న. అండ్ ఎనీ టైమ్ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ పర్సన్ టు చాలా మన ఎడీలో అని ఎవరైనా వర్క్ చేసిన వాళ్ళతో కూడా చాలా నీట్గా ఫ్రెండ్లీగా ఉంటారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ అన్న ఇక్కడ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ వెంకట్ గారు అండ్ నేను ఓకే ఇన్ బిట్వీన్ ఆయన ప్రైమ్ షోలో ఉన్నప్పుడు అన్న చేశారు, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్లో నేను ఒక మూవీకి వర్క్ చేసినప్పుడు. అండ్ అన్న ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్లో వన్ ఆఫ్ ది మెంబర్ కూడా. అండ్ చెప్పగానే అన్న నేను సపోర్ట్ చేస్తాను, చిన్న సినిమా అన్నావు కదా, ఐఎమ్ డూయింగ్ ఆల్సో ఆన్ ప్రాజెక్ట్ యాజ్ ఎ ప్రొడ్యూసర్, సో డెఫినెట్లీ ఐఎమ్ సపోర్టింగ్ ద ప్రాజెక్ట్ అన్నారు. అండ్ వెరీ థ్యాంక్స్ అన్న మీరు వచ్చినందుకు, వెరీ థ్యాంక్స్ అన్న, వెరీ థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా క్యాస్ట్ అండ్ క్రూ అండి, సారీ అండి, ఒక చిన్న ఇన్సిడెంట్, మన 12 year రైల్వే కాలనీని మన అల్లా నరేష్ గారితో మూవీ చేశారు, ఈజ్ సచ్ ఎ థ్రిల్లర్. అండ్ నేను ఆయనతో అండ్ వెరీ థ్యాంక్ యూ మీరు వచ్చినందుకు. అండ్ ఆయనతో ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకోవాలి. ఏంటంటే నేను ఫస్ట్ ఇనిషియల్గా నేను ఈజ్ ఆల్సో యాజ్ అ టెక్నికల్గా కూడా తను వెరీ సూపర్ ఇది అనమాట. నాకు చాలా నచ్చింది అన్న గురించి. నేను డిఓపి గారి దగ్గర నుంచి కూడా విన్నాను హౌ ఎఫిషియెంట్ టెక్నికల్గా ఎంత స్ట్రాంగ్ ఉంటారనే విషయం. అండ్ వెరీ థ్యాంక్స్ అన్న మీరు వచ్చినందుకు. అండ్ మా టెక్నీషియన్లు ఐఎమ్ స్టార్ట్ విత్ మై గుణశేఖర్ డిఓపి గారు. ఎప్పుడైతే నేను తనతో స్క్రిప్ట్ రీడింగ్ కూర్చున్నానో ద వే తను ఏంటంటే సీన్లోకి ఇన్వాల్వ్ అయ్యి సార్ ఇది కరెక్టేనా, ఇప్పుడు ఈ క్యారెక్టర్ సత్య అనే క్యారెక్టర్ ఇది సార్, ఈ డైలాగ్ ఇలా మాట్లాడొచ్చా, ఇలా మాట్లాడితే ఎలా ఉంటుంది సార్, తప్పు అవుతుందా, మరి ఇలా మాట్లాడితే ఎలా ఉంటుంది, నాకు ఎక్కడో ఇది డౌట్ ఉంది సార్ అంటే హౌ డీప్ ఇన్వాల్వ్ అవుతుంది అంటే స్క్రిప్ట్లో నాకు అనిపించింది. ఆ కైండ్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ కానీ ఏదైనా. అందరికీ నమస్కారం. కన్నా టీజర్ చాలా బాగుంది. యాక్చువల్లీ టీజర్ అన్నారు, ట్రైలర్లా ఉంది. ట్రైలర్లో ఎంత ఇది ఉంటుందో అంత ఉంది, చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి నన్ను ఇన్వైట్ చేసిన గుణశేఖర్ నాకు ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్ అండి. తను పిలిచాడు, యాజ్ ఎ ఫ్రెండ్గా వచ్చాను, గెస్ట్గా కాదు ఫ్రెండ్గా వచ్చాను. బట్ ఇక్కడికి వచ్చాక చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, తెలిసిన వాళ్ళే ఉన్నారు అందరు నాకు. అది చాలా ఆనందంగా ఉంది. ఈ బ్యానర్ ప్యాషన్ ఫిలిం మేకర్ అని ఉంది కదండి, ఇక్కడ అందరూ ప్యాషన్ ఫిలిం మేకర్స్ టీమ్ ఉందండి. వీళ్ళందరూ ప్యాషన్ ఫిలిం మేకర్స్ లా ఉన్నారు. డైరెక్టర్ గారు మాట్లాడుతుంటే తెలుస్తుంది ఆయన ఎంత ప్యాషనేట్గా ఉన్నారు, ఏంటి ఆయన మాట్లాడే విధానంలో తెలిసిపోతుంది. అండ్ శేఖర్ విజువల్స్ చాలా బాగున్నాయి.
తను నాకు మేము ఇద్దరం కలిసి ఆల్మోస్ట్ ఒక 15 ఇయర్స్ నుంచి జర్నీ చేస్తున్నాం. తను ఎప్పుడు ఆల్మోస్ట్ 2016లోనే ఎప్పుడు మేము ఇద్దరం కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ చేసాము. అప్పుడే తన రేంజ్ ఏంటో నాకు తెలుసు. సో ఫైనల్గా కంగ్రాచులేషన్స్. అండ్ ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులందరికీ అండ్ మెయిన్ హీరో గారు చాలా బాగుందండి. మీ లుక్స్ చాలా బాగున్నాయి అండ్ మీరు కూడా చాలా బాగున్నారు సత్య క్యారెక్టర్లో. సూపర్ సూపర్. అండ్ ఇక్కడికి వచ్చిన చైతన్య గారికి థ్యాంక్ యూ. ఎందుకనంటే ఇలాంటి చిన్న చిన్న సినిమాల్ని మనం అందరం సపోర్ట్ చేసుకుంటూ ఒకరికొకరు చేసుకుంటూ రావాలి. ఈ టీజర్ అందరూ చూడండి, అందరికీ షేర్ చేయండి. ఈ ఐపీఎల్ టీం సమయంలో ఇలాంటి క్రికెట్ గురించి వచ్చిన సినిమాని అందరూ సపోర్ట్ చేసి మంచి విజయం సాధించేలాగా మీ అందరికీ విజయం సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, ముందుగా మీడియా వారందరికీ గుడ్ ఈవినింగ్.